ఇదిగో ఈ గ్లాస్ తీసుకెళ్ళు. తీసుకెళ్తాను గాని ఏం మాట్లాడుకుంటున్నారు మీరు? నీ గురించి మాత్రం కాదులే, వెళ్ళి పని చూసుకో. ఈ నాగవల్లి అంటే ఏంటో నీకు కాసేపట్లో తెలుస్తుంది. పంతులు గారు మనిద్దరినీ పెళ్లి మండపం దగ్గర ఉండమన్నారు. త్వరగా రా. వస్తున్నాను, పద. రెడీగా ఉండమ్మా. అమ్మా, నాన్న పెళ్లి టైం వరకైనా వస్తారా? ఆయన వర్క్ ఇంకా అయిపోలేదురా. ఈరోజు రావడానికి వీలు కాదన్నారు. ఆయన ఉండి మాత్రం చేసేదే ఉందిరా. ఏంటమ్మా అలా అంటున్నావు? నువ్వు సంతోషంగా పెళ్లి చేసుకుంటే నీ పెళ్లి మిస్ అయిన ఫీలింగ్ అయినా కలిగి ఉండేదేమో. అసలు నువ్వు ఈ పెళ్లి ఎందుకు చేసుకుంటున్నావో, ఎలా చేసుకుంటున్నావో మాకు తెలుసు కాబట్టి మా ప్రెజెన్స్ ఉన్నా లేకపోయినా ఏం పర్వాలేదు. నువ్వు అప్సెట్గా ఉన్నావని నాకు తెలుసమ్మా. నా సిచ్యువేషన్ని నువ్వైనా అర్థం చేసుకోకపోతే ఎలా? నువ్వు ఇప్పుడు సిచ్యువేషన్ హ్యాండిల్ చేయడానికి ఈ డెసిషన్ తీసుకున్నావు. దానివల్ల ఫ్యూచర్లో నువ్వెంత ప్రాబ్లం ఫేస్ చేయాల్సి వస్తుందో నువ్వు తెలుసుకోవట్లేదురా. నా మాట విని ఇంకొక్కసారి ఆలోచించు శ్యామ్. నువ్వు అనుకుంటున్నట్టు నందిని ఖుషీకి అమ్మగా ఉండడం కరెక్ట్ కాదు. తను ఖుషీని చూసుకోలేదురా. ఖుషీని రాధ ఎలా హ్యాండిల్ చేసిందో, నందిని ఎలా హ్యాండిల్ చేసిందో ఒక్కసారి గుర్తు తెచ్చుకో. అమ్మా, నువ్వు రాధ టాపిక్ తీసుకురావద్దు ప్లీజ్. నా కూతుర్ని ఎవ్వరూ హ్యాండిల్ చేయాల్సిన అవసరం లేదు. 5 ఏళ్ల నుంచి నేనే ఖుషీని చూసుకుంటున్నాను. ఇక మీదట కూడా నేనే చూసుకుంటాను. తనకి అమ్మ అవసరం రానివ్వను. కేవలం మంజు నుండి ఖుషీని కాపాడుకోవడం కోసమే నేను నందినిని పెళ్లి చేసుకుంటున్నాను. కాబట్టి తనలో క్వాలిటీస్ ఉన్నా లేకపోయినా నాకు ప్రాబ్లం ఏం లేదు. అది కాదురా శ్యామ్. అమ్మా ప్లీజ్, నన్ను కన్విన్స్ చేయాలని చూడకమ్మా. నేను చెప్పిన విషయాలన్నిటికీ నందిని ఓకే చెప్పి పెళ్లికి సిద్ధపడింది కాబట్టే నా డెసిషన్ 100% కరెక్ట్ అని నేను నమ్ముతున్నాను. నా కోసం మీరు కూడా నా డెసిషన్ని యాక్సెప్ట్ చేయక తప్పదు. ఏంటి, నా తమ్ముడికి బ్రెయిన్ వాష్ చేయడానికి ట్రై చేస్తున్నారా? ఎవరేం చెప్పినా నా డెసిషన్ మారదక్క. సరే సరే, లేట్ అవుతుంది, పద. ఏ ఆటంకం రాకముందే బయలుదేరితే మంచిది. పద శ్యామ్. బావ రావాలి కదా. బావ రెడీ అయ్యాడా? ఆహా, రెడీ అయ్యారు. మరి ఇంకా ఏం చేస్తున్నారు గదిలో? నేను పిలుస్తాను, ఉండండి. రే, ఆయన గదిలో లేర్రా. గదిలో లేడా? ఎక్కడున్నాడు? ఆయన ఏదో పనుందని ముందే బయటికెళ్ళిపోయారా. ఇప్పటిదాకా మన దగ్గరే ఉన్నాడు కదమ్మా. ఎప్పుడు రెడీ అయ్యాడు? బయటకెప్పుడు వెళ్ళాడు? మగవాళ్ళకి రెడీ అవటానికి ఎంత టైం పడుతుందే? ఇలా డ్రెస్ మార్చుకొని అలా వెళ్ళిపోయారు. ఈ టైంలో బయటకెందుకు వెళ్ళాడు? సరే, బావ వచ్చేంత వరకు వెయిట్ చేద్దాం. తమ్ముడు, ఆయన డైరెక్ట్గా రిజిస్టర్ ఆఫీస్కి వచ్చేస్తానని చెప్పారు. మనకి లేట్ అవుతుంది, బయలుదేరదాం. సరే పదండి. ఖుషి రా. ఏంటమ్మా అలా ఉన్నావు? ఏం లేదులే, పద పద.
ఆ దేవుడి సన్నిధిలో ఆయన ఆశీర్వాదంతో జరిగింది. నీకు శ్యామ్ గారికి మధ్య బంధం ఏర్పడదని నువ్వనుకుంటున్నావు కానీ ఆ బంధం ఏర్పడాలని రాసుంది కాబట్టే ఇదంతా జరిగింది. మీతో పరిచయం ఏర్పడటం, ఖుషీతో అనుబంధం పెరగడం, నేను మీ ఇంట్లో ఖుషీకి అమ్మగా ఉండటం, ఈ తాళి మీ చేతుల మీదుగా నా మెడలో పడటం అన్నీ అనుకోకుండా జరిగినవి కాదు. వాటి వెనకాల ఒక కారణం ఉందని నమ్మాను. మనది దేవుడు ముడి వేసిన బంధం అని భ్రమపడ్డాను. మీ భార్యగా ఖుషీకి అమ్మగా బతకాలని ఆశపడ్డాను. కానీ మీ దృష్టిలో నాకున్న విలువేంటో తెలిసేలా చేసి నన్ను భ్రమలో నుండి బయటికి తీసుకొచ్చారు. ఇక ఈ తాళిని మోయటం నా మూర్ఖత్వం, నా పిచ్చితనం. ఏంటి అపశకునం? నువ్వు తాళి కట్టించుకోకపోతే మీకేదైనా ప్రమాదం జరుగుతుంది. మీ ఇద్దరిలో ఎవరికి ఏం కాకూడదు. నాకు మీరిద్దరూ కావాలి. నా కోసమైనా పెళ్లి చేసుకోండమ్మా. శ్యామ్ గారికి ఏం కాకూడదు, ఆయన బాగుండాలి. ఏంటి స్వామి నాకీ పరీక్ష? ఇప్పుడు నేనేం చేయాలి? తాళి తీయకుండా పందిట్లోకి ఎలా వెళ్ళాలి? నన్ను ఎందుకు ఇలాంటి సందిగ్ధంలో పడేశావు? ఎందుకు నాతో ఇలా ఆడుకుంటున్నావు? ఓం గణానాన్వా గణపతిం హవామహే కవిం కవీనాముపమశ్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పదాన శృణ్వన్నోతిభిస్సేద సాదనం మహాగణాధిపతయే నమః. గోపాల్ పందిట్లోకొచ్చి కూర్చున్నాడు.